తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీడీపీలో ఉంటూ అధినేత చంద్రబాబుకు కష్టకాలంలో అండగా నిలిచిన ఉమామహేశ్వరరావు తాజా పరిస్థితుల్లో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2024లో టికెట్ను వదిలి వసంతకృష్ణ ప్రసాద్కు తలమానంగా పక్కకు తప్పుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు హామీ ఇచ్చిన పదవి ఇప్పటి వరకు రాలేదన్న ఆవేదనతో ఆయన పార్టీ మారనున్నట్లు సమాచారం. ఇక రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఇప్పటికే వైసీపీలో చేరగా దేవినేని ఉమ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దేవినేని ఉమకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. మైలవరం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఎక్కువగా గడుపుతున్న ఆయన పార్టీలో తనకు తగిన గుర్తింపు లేకపోవడంతో వైసీపీలోకి చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు సమాచారం.